తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా కళ్యాణ్ గారి నీచం ఇక్కడ చెప్తాను. ఆయన సంస్కారం పెద్ద మనసు, చాలా పెద్దోడు. అసలు ఎంత గొప్పోడంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. రాబాయి తొర్రి నాని ఇంత బేకార్గా వెళ్ళిర్రేందిరా నాయన మీరు? పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? మనుషుల ఆశలు నిజంగా పశువుల. ఒక చిన్న పిల్లోనికి అంత పెద్ద వ్యాధి వచ్చింది. ఎవరో ఎక్కడో ఇదివల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. ఒక డిప్యూటీ సీఎం హోదాలున్నాయన పోయి కలిసి ఆ పిల్లని చేతులు పట్టుకుని వెంకటేశ్వర స్వామి తీర్థం ఇచ్చి ఆర్థిక సహాయం చేసి వస్తే దాని మీద కూడా సెటైర్ లేచుడు. నీ తొర్రి బతుకుల తొర్రి నిజం. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. చెప్తున్నా కదా, నీ అంత బేకార్గా అయితే నేను ఇప్పటి వరకు ప్రపంచంలో చూడలేదురా. మీ ఇంట్లో నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ అని కూడా వేస్ట్. మీకొస్తే తెలుస్తుంది రా కష్టం అట్లాంటిది. మీ ఇంట్లో వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లానే వస్తారు. శని మొక్కపోయి కూడా అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. వరేమంటారు, భారతమ్మ విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమైనా అవుతాడని అడగాల? తప్పు కదా, అది నీచం కదా. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా అవుతున్నట్టు ఉంది. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? వాడు తెలివైన వాడా మూర్ఖుడా? బండారు సత్యనారాయణరావు అనే అయినటువంటి ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. రోజా నీ బతుకు ఎవరికి తెలదో యాక్ట్ చేసిందా? నువ్వు ఇప్పుడు దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని. నా చెల్లి సమానరాలు నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. మళ్ళీ నీచంగా కట్టతాడు వీళ్ళు. చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పని. జీవితంలో నువ్వు ఇంకా మారను. పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక ఇంత నీచుడు వీడు మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడు. మళ్ళీ అసలు మనిషిగా బతకడానికి పనికిరానటువంటి వాడు. ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా పెట్టలా, పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు, అందులో తప్పే ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన